కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2026 ఆదివారం ఉదయం 11 గంటలకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఆదివారం బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. కీలక అంశాలు మరియు అంచనాలు. బడ్జెట్ 2026-27 ప్రధానంగా వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనపై దృష్టి సారించనుంది. ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్, కొత్త పన్ను విధానంలో న్యూ ట్యాక్స్ రెజ్యూమ్, స్టాండర్డ్ డిడక్షన్ ప్రస్తుతం 75,000 నుండి 1 లక్షకు పెరిగే అవకాశముంది. సాలీనా 12 లక్షల వరకు ఆదాయమున్నవారికి పూర్తి పన్ను మినహాయింపు సెక్షన్ 87A కింద లభిస్తోంది. నిపుణులు ఈ పరిమితిని 15 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. భార్యాభర్తలు కలిసి జాయింట్ టాక్సేషన్ ఫైల్ చేసే విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశముంది. మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 10 నుండి 15% పెరిగి 12 నుండి 12.5 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. రోడ్లు, హైవేలు మరియు రైల్వేలకు భారీ కేటాయింపులు ఉండవచ్చు. రైల్వే బడ్జెట్. రైల్వే కేటాయింపులు 2.75 లక్షల కోట్లకు పెరిగే అవకాశముంది. రైలు భద్రత కోసం కవచ్ 4.0 విస్తరణకు దాదాపు 1.3 లక్షల కోట్లు కేటాయించవచ్చని సమాచారం. వందే భారత్ స్లీపర్ రైళ్ల ఉత్పత్తి మరియు సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణపై ప్రయాణికులు ఆశలు పెట్టుకున్నారు. వ్యవసాయ రంగం, అగ్రికల్చర్, చిన్న మరియు సన్నకారు రైతులకు రుణ సదుపాయం పెంచడం, కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీ విస్తరణపై దృష్టి ఉండవచ్చు. వాతావరణాన్ని తట్టుకునే పంటల పరిశోధన మరియు సహజ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. బడ్జెట్ గణాంకాలు, అంచనాలు. ప్రభుత్వం ద్రవ్యలోటును జీడీపీలో 4.4% లక్ష్యంగా పెట్టుకుంది.